తగ్గలేదు. దాని ముందు నేను ప్రేయర్ చేసిన 4 సార్లు వచ్చిన 4 సార్లు ప్రేయర్ చేసిన, పోయిన వారం కాకుండా. మీరు వినండి అయ్యగారు సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. ఇప్పుడు పోయిన వారం కాకుండా 4 సార్లు వచ్చారు, పోయిన వారం 5వసారి కదా. 4 సార్లు వచ్చినప్పుడు నేను ప్రేయర్ చేసిన 4 సార్లు తగ్గిందా? తగ్గలేదు. మొన్న ఆదివారం తగ్గింది. మొన్న ఆదివారం ప్రేయర్ చేసి తగ్గిందా? ప్రేయర్ చేయకుండా తగ్గిందా? మొన్న ఆదివారం ప్రేయర్ చేయకముందు తగ్గింది. ఏం చేసి తగ్గింది చెప్పండి మీరు? ఏం చేసి తగ్గింది చెప్పండి. అయ్యగారు ఇప్పుడు మానుకున్నారా అన్న? దేవునికి స్తోత్రం. గడిగే చేపలు కొడుతూ ప్రార్థన. ఎందుకు తగ్గిందో తెలుసా? అయ్యగారికి 4 వారాలుగా వస్తున్నాడు, ప్రేయర్ చేసిన కడుపు నొప్పి తగ్గలే, టాబ్లెట్స్ వాడితే కూడా తగ్గలే, ఎక్కడికి వెళ్ళినా కూడా స్టమక్ పెయిన్ తగ్గలే. గత వారం ఏమన్నాడు అంటే, పొట్టని వస్తుంది సార్, 4 సార్లు అయింది వచ్చి తగ్గలేదు అని అన్నాడు. నాకు ఒక్కసారిగా 4 సార్లు వస్తే నీకు తగ్గలేదా అని చూసేసరికి జేబులో ఏముంది, బీడికట్ట కనిపించింది. బీడికట్ట కనిపించింది బాబు. ఆ బీడికట్ట కనిపిస్తే మరి బీడి తాగుతూ బాలలో పాలు పంచుకున్నా అంటే, తాగిన సార్ పాలు పంచుకున్నా. పాపం తెలియదు అయ్యగారికి, తెలియక చేశాడు. కాబట్టి దేవుడు క్షమించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అన్నాను, అది మానేసి ప్రభు రక్తంలో పాలు పంచుకో. నువ్వు దాన్ని పక్కన పెట్టంటే అది వాళ్ళ కుమార్తెకి ఇచ్చేశాడు. అవునా? వాళ్ళ కుమార్తెకి ఇచ్చేశాడు. ఇప్పుడు చూసుకోండి, పొట్ట తగ్గిందా, స్టమక్ పెయిన్ తగ్గిందా అని అంటే ఏమైంది? అప్పుడు ప్రేయర్ చేయకముందే తగ్గిపోయింది. గడిగా చప్పులు కొడుతున్నాడు. ఇది ఎంత సాక్ష్యం! గొప్పదా కాదా సాక్ష్యం? స్టమక్ పెయిన్ వితౌట్ ప్రేయర్. నేను ప్రేయర్ చేయలే, నేను ప్రార్థన చేయలే, ఒకటే కార్యం, ఈ బీడికట్ట తీసి ఆమె చేతిలో పెట్టేసి నేను మానుకుంటున్నా, ఇక మీదట నేను తాగను అన్నాడు. అంతే కదా. నీ స్టమక్ పెయిన్ ఉందా? ఈరోజు కడుపు నొప్పి ఉందా? నేను ప్రేయర్ చేయకముందే దేవుడు స్వస్థపరచండి. గడిగా చప్పులు కొడుతూ ప్రార్థిస్తాను. ఇది సాక్ష్యం. థ్యాంక్ యూ. రైట్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక. అయ్యా మీ పేరేం పేరు? బాబు గారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు ఆయన జీవితంలో. బీడీలు మానిపించి సంఘానికి వచ్చి దేని కొరకు వచ్చాడు చెప్పండి? స్టమక్ పెయిన్. మరి ఏం వదులుకున్నాడు? స్టమక్ పెయిన్ కొరకు వచ్చాడు, కానీ దేవుని సన్నిధిలో ఆయనకున్న వ్యసనమును విడిచిపెట్టుకున్నాడు. అది గొప్ప కార్యమా కాదా? ఇది ఆశ్చర్యమా కాదా? కదా. స్టమక్ పెయిన్ నేను ప్రేయర్ చేస్తే తగ్గలే. 4 వారాల నుంచి వస్తే నేను ప్రేయర్ చేస్తే ఏ అద్భుతం జరగలే. కేవలం వచ్చి బీడికట్ట తీసి పడేయండి అన్నా కానీ తీసి పడేయగానే ఏమైంది ఆయనకి? నేను ప్రేయర్ చేయకముందే తగ్గింది ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప కార్యం! ఆయన జీవితంలో, అయ్యగారి జీవితంలో, బాబు గారి జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీకున్న ఆ అనారోగ్యం, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా వ్యసనం ఉందేమో, దాన్ని విడిచిపెట్టుకో. దేవుడు ఆరాధన అయిపోయే లోపు నేను స్వస్థపరిచి పంపిస్తాడు. ఆమె